నెక్స్ట్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి అలియా సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ లోకానికి తీరని లోటని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కె బసిరెడ్డి ఎంతో బాధతో తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, శ్రీమతి నాగరత్నమ్మ అనే పుణ్య దంపతులకు సూపర్ స్టార్ కృష్ణ జన్మించారు. సినీ మోజులో సినిమా రంగంలోకి ప్రవేశించి అతి తక్కువ కాలంలోనే సినిమా హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, పద్మాలయ స్టూడియో అధినేతగా ఎంతో పేరు ప్రఖ్యాతలను పొందారు. తేనె మనసులు చిత్రం ద్వారా తొలిసారిగా హీరోగా పరిచయమయ్యారు. ఆ చిత్రం ఎంతో ప్రేక్షకాదరణ పొందటంతో మంచి పేరు ప్రఖ్యాతలను పొందారు. అక్కడి నుండి తిరిగి చూడకుండా సినిమా ప్రపంచంలో దాదాపు 350కి పైగా చిత్రాలలో నటించిన హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని బసిరెడ్డి తెలిపారు. స్వతంత్ర సమరయోధుడు అయిన అల్లూరి అని బసిరెడ్డి తెలిపారు. అలాగే సొంతంగా పద్మాలయ స్టూడియోను నిర్మించి ఎన్నో సినిమాలు, నాటికలను షూటింగులు చేసుకునే విధంగా తీర్చిదిద్దారు. ఈ స్టూడియోలో తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్, తమిళం, మలయాళం అనేక భాషా చిత్రాలను కూడా ఈ స్టూడియోలో నిర్మించడం జరుగుతుంది. కృష్ణ సినిమా ప్రపంచంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మొట్టమొదటిసారిగా కలర్ సినిమాలను, అదేవిధంగా DTS సౌండ్ సిస్టమ్ను, 70mm స్కోప్ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన నటుడు కృష్ణ అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. అలాగే అనేక అవార్డులను వీరు కైవసం చేసుకున్నారు. వాటిలో ప్రధానమైనవి NTR నేషనల్ అవార్డు, పద్మభూషణ్, నంది అవార్డ్, సౌత్ ఇండియాలోనే ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని కూడా కైవసం చేసుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ప్రజాసేవ చేయాలనే ఆశయంతో రాజీవ్ గాంధీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి ప్రవేశించి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు. సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ వారు నటించిన పాత్రలు మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయని బసిరెడ్డి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. NTR, ANR, శోభన్ బాబు తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటున్న కృష్ణ లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. భవిష్యత్తులో వారి పేరు మీదుగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించే శృతి చిహ్నంలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తామని ఆయన అన్నారు. సినిమా ప్రపంచం మొత్తం కూడా వారు చూపిన బాటలోనే నడుచుకుంటామని బసిరెడ్డి అన్నారు. భగవంతుడు కృష్ణ కుటుంబ సభ్యులకు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం టీవీ నెక్స్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.